అవతార్ హే బాబా కి జై. జై బాబా అండి. ప్రార్థనా గీతాన్ని ఉమారాణి గారు పాడవలసిందిగా కోరుతున్నాము. జై బాబా అండి. ఉమారాణి గారు. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివె శ్రీ మెహరు బాబా జోహారులివె శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గములంతరింపగా హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపు అవ్యయ మోక్షం బనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ రజని. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు. జై బాబా. మనం గత కొన్ని రోజులుగా సమాధి అనంతతార అనే పుస్తకంలోని విశేషాలను చదువుకుందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఈ పుస్తకంలో అన్ని కూడా ఇది బాలనాటి గారు రాసింది. ఆయన తన అంతర్గత భావాలని మనకి తెలియపరుస్తున్నారు. మొన్నటి రోజు వసుదైక బిందువు అని ఆ విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు సమాధిలో మేల్కొల్పు అనే అధ్యాయంలో బాలనాటి గారు ఏం చెప్తారో మనం చదువుకుందాం. సమాధిలో మేల్కొల్పు. సద్గురువులు తమ భౌతిక శరీరములను త్యజించినప్పుడు వారు పూర్తిగా అనంత శక్తి జ్ఞాన ఆనందం అంటే సత్ చిత్ ఆనందముల భగవంతుని అనంతత్వ స్థితిలో కలిసిపోతారని మెహర్ బాబా వివరించారు. సద్గురువులు ఎన్నటికీ పునర్జన్మించరు, కానీ శాశ్వతంగా నేను భగవంతుడను అనే స్థితిని అనుభవిస్తారు సద్గురువులు. ఈ విధంగా వారి విషయంలో భౌతిక శరీరమును విసర్జించడం అనే పదం ఎప్పటికీ అక్షర సత్యం.
అంటే ఆ సద్గురువు ఆ భగవంతుడి దివ్య ప్రణాళిక ప్రకారం ఆయన ఏ కార్యక్రమం అయితే వచ్చారో ఆ కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోయాక నేను భగవంతుడనే స్థితిలో ఉంటారు. ఇక భౌతిక శరీరం విసర్జించడం వల్ల మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు సద్గురువుకి అని చెప్తున్నారు బాబా. సద్గురువులు సమాధులు ఆరాధనా స్థలాల వద్ద అనేక రకాల మహత్తులు జరుగుతున్నట్లు కనిపించుటకు కారణం అటువంటి ప్రదేశాలలో చాలా కాలం నిలవ ఉన్న శేషించిన శక్తి వల్లనే జరుగుతుంది. ఒక సద్గురువుతో ఏ రకమైన స్పర్శ కలిగినా దానికి కాలముతో పనిలేని గుణం ఉంటుంది. ఈ శక్తి ప్రత్యేకించి ఆ గురువుతో ఈ జన్మలో కానీ లేదా గడచిన జన్మలో కానీ బలమైన సంబంధాలు కలిగిన వారు ఆ గురువు సమాధిని దర్శించినప్పుడు చురుకుగా పనిచేస్తుంది. పురాణ పురుషుడు అవతారుడిగా భగవంతుని ప్రేమ కృపలకు అనాదిగా చురుకైన మూలమై ఉన్నవాడు పురాణ పురుషుడు ఎప్పుడు కూడా. ఇందువల్లే ఒక సద్గురువు శరీర త్యాగం చేసినట్లుగా అదే భావంలో అవతారుడు శరీర త్యాగం చేయడం అన్నది ప్రతి 700 నుండి 14 సంవత్సరాల మధ్య ఆ కాలపు అవసరాలను బట్టి అనంత చైతన్యపు రూపరహిత స్థితి పంచసద్గురుల చేత కిందకి తీసుకురాబడి అవతారుడిగా మానవాడిని మేల్కొల్పునకు వేగవంతం చేసి తమ యథార్థ గమ్యం ఆది మధ్యాంతరహితమైన భగవంతుడిలో ఎరుకతో కూడిన సమైక్యమయ్యేటట్లు చేయుటకు ఒక మానవ రూపాన్ని ధరింపచేస్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సద్గురువులు అన్నవాళ్ళు ఆయన భగవంతుడి ప్రణాళిక ప్రకారం వాళ్ళు భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకుని ఆ కార్యక్రమం పూర్తవగానే వాళ్ళు శరీర త్యాగం చేసేస్తారు. అంటే శరీరాన్ని వదిలేస్తారు. కానీ ఆ తర్వాత ఏ వర్క్ వాళ్ళు చేయరు. కానీ ఆ స్పర్శ భాగ్యం వల్ల కొంత శక్తి వలన పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళతో ఈ కనెక్షన్ ఉంటుంది. కానీ ఈ కార్యక్రమం ఎప్పుడైతే ఆయన చేసేసుకుని భగవంతుని చెప్పి నిర్ణయం ప్రకారం చేసుకుని వెళ్ళిపోతాడో అలాంటి సద్గురు మళ్ళీ పునర్జన్మించడు అని చెప్తున్నారు బాబా. కానీ అవతారుడి విషయంలో అలా కాదు అంటున్నారు. భగవంతుని ప్రేమ కృప ఎప్పుడూ కూడా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది అనాదిగా కూడా. ఆయన ఎందుకు కిందకి దిగి వస్తాడు అంటే సద్గురువులు 700 సంవత్సరాలకోసారి 1400 సంవత్సరాల మధ్య కాలంలో అవసరాన్ని బట్టి అని రాస్తున్నారు ఇక్కడ. అనంత చైతన్యం అంటే నిరాకార స్వరూపుడైన అంటే అనంత చైతన్యం గల భగవంతుడు సద్గురువుల చేత కిందకి తీసుకురాబడతాడు. అంటే వాళ్ళు నిస్వార్థంగా ప్రపంచ క్షేమం కోరి ప్రార్థనలు చేస్తారు కనుక అలాంటి ప్రార్థనలు భగవంతుడు వింటాడు కనుక వాళ్ళ ప్రేయర్స్ని బట్టి ఆయన కిందకి దిగి వస్తాడు. అవతారుడిగా మానవాళి మేల్కొలుపును వేగవంతం చేసి అంటే మాయలో మమైకమైపోతున్న మానవాళిని మేల్కొల్పడానికి వస్తాడండి. అది ఏంటి? యథార్థ గమ్యం ఆది మధ్యాంతరహితమైన భగవంతుడిలో ఎరుకతో కూడిన సమైక్యమయ్యేటట్లు బాబా అంటారు కదా, జీవిత గమ్యం జీవిత లక్ష్యం నెరవేర్చుకోవాలని. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు ఏంటంటే సద్గురువుల పిలుపు మేరకు కిందకి దిగి వస్తాడు. ఎప్పుడూ కూడా ఆయన చురుకుగా ఉంటాడు. శరీర త్యాగం అనంతరం సద్గురువులు అదే భావంతో అవతారుడి శరీర త్యాగం చెయ్యడు అని చెప్తున్నారు బాబా. అంటే సద్గురువు అయితే శరీర త్యాగం చేసినట్లుగా అవతారుడు శరీర త్యాగం చెయ్యడు అంటున్నారు. 700 సంవత్సరాలకి 1400 సంవత్సరాల మధ్య కాలంలో ఈ చైతన్యం రూపరహిత స్థితిలో ఉన్నప్పటికీ కూడా పంచసద్గురువుల చేత కిందకి తీసుకురాబడి ఒక మేల్కొలుపు మానవాళికి మేల్కొలుపును వేగవంతం చేయడానికి కిందకి దిగి వస్తాడు అని చెప్తున్నారు. అలా ఆ అవసరార్థం ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి భగవంతుడు ఎరుకతో కూడిన సమైక్యమయ్యేటట్లు చేయుటకు మానవాళిని ఒక మానవ రూపాన్ని ధరింపజేస్తాడు భగవంతుడు. 1963 ఏప్రిల్లో మణి పాశ్చాత్య దేశాల వారికి పంపిన ఒక కుటుంబ లేఖలో అవతారుడి అద్భుత స్థితిని స్థాయిని మెహర్ బాబా ఇలా బహిర్గతపరిచారు అని రాశారట. అందులో బాబా ఏమంటారంటే, నేను శక్తి జ్ఞానానందముల మహాసాగరమై ఉన్నప్పుడు నేను ఎందుకు ఎలా వ్యధలు అనుభవిస్తాను? భగవంతుడు అనంత శక్తి అనంత జ్ఞానం అనంత ఆనందములు కలిగి ఉన్నవాడు. అంటే నిరాకార స్వరూపుడైన భగవంతుడి స్థితి అది. అవతారుడిగా ఆయన మంత్రాంగం నడుపుతున్నప్పుడు ఆయన యంత్రాంగం నడుపుతున్నప్పుడు ఆయన కేవలం అనంత జ్ఞానాన్ని మాత్రమే ఉపయోగిస్తాడు.
ఆయన తన అనంత శక్తిని, అనంత ఆనందాన్ని ఉపయోగించడు. ఇలా ఎందుకు ఉపయోగించడు అంటే, భగవంతుడు మానవుడిగా అవతరించి విశ్వాత్మక బాధలు, నిస్సహాయత ద్వారా మానవాళిని వారి బాధలు, నిస్సహాయతల అజ్ఞానం నుండి విముక్తి పరిచేందుకు కృషి చేస్తాడు. అవతారుడే గనక తన అనంత శక్తిని ఉపయోగిస్తే ఆయన ఈ నిస్సహాయతను ఎలా అనుభవిస్తాడు? అవతారుడు తన అనంత ఆనందాన్ని ఉపయోగిస్తే ఆయన ఎలా బాధపడతాడు? ఆయన అందువలనే తన అనంత ఆనందాన్ని కానీ లేదా తన అనంత శక్తిని గాని ఉపయోగించడు. తన సృష్టి ఎందనుకున్న తన సృష్టి యందు ఆయనకు ఉన్న అనంత ప్రేమ మరియు అనంత కరుణ అటువంటిది. జీసస్ క్రీస్తు తనకు అనంత శక్తి ఉన్నప్పటికీ తనకు తాను నిస్సహాయుడై అవమానాన్ని భరించి ప్రజలు తనపై ఉమ్ము వేయనిచ్చాడు. తనను అపహాస్యం చేయనిచ్చాడు క్రీస్తు. ఆయన శిలువ బాధను అనుభవించాడు. అయితే శిలువపై ఉన్నప్పుడు కూడా తననే తనవే అయిన శక్తి ఆనందముల వల్ల తనకు తాను రక్షించుకోలేదు క్రీస్తు. దానికి బదులు క్రీస్తు ఇలా అన్నాడు, తండ్రి, నీవు నన్నెలా ఉపేక్షించినావు అని విలపించాడు. ఇలా స్వగతంగా తాను ఆ తండ్రి ఒక్కడే, ఆయన దాన్ని తనలో తానే చెప్పుకున్నాడు. అంటే నిరాకార స్వరూపుడైన భగవంతుడు అనంత శక్తి, అనంత ఆనందం, అనంత జ్ఞానం కలిగిన వాడు. కానీ ఆయన మానవ రూపం దాల్చి కిందకి దిగి వచ్చినప్పుడు ఆయన ఉపయోగించేది ఏంటి? ఒక్కటే ఆయన చెప్తున్నారు, అనంత శక్తిని ఉపయోగిస్తే ఆ అనంత ఆనందం, అనంత జ్ఞానం ఉంటాయి కదా, ఆయన ఉపయోగించేది ఏంటంటే ఈ ఒక్క నిమిషం. కేవలం ఆయన అనంత జ్ఞానాన్ని మాత్రమే ఉపయోగిస్తాడు. ఈ అనంత ఆనందాన్ని, అనంత శక్తిని ఉపయోగించడు. ఎందుకంటే ప్రతి అవతారం కూడా సూచించి ఆచరించే అవతారాలండి. వాళ్ళు ఆచరించి చూపిస్తారు, మానవుని ఈ ధర్మంలో నడవండి, ఈ మార్గంలో పయనించండి, ఈ ప్రేమ తత్వాన్ని చూడండి అని చెప్పి బాబా కూడా ఈ అవతారం అంతా కూడా సూచించి ఆచరించిన అవతారం కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నిరాకార స్వరూపుడైన ఆ భగవంతుడిలో ఆ లక్షణాలు ఉన్నా కూడా ఆయన ఒక జ్ఞానాన్ని మాత్రమే వాడతాడు, ఈ అనంత శక్తి, అనంత ఆనందాలని వాడడు అంటున్నారు. దీనికి ఉదాహరణగా క్రీస్తు అవతారమే చూసుకోండి. ఆయన ఆయన మీద ఉమ్మేశారు, అపహాస్యం చేశారు, సిలువ వేశారు. అయినా కూడా ఆయన కూడా ఉపేక్షించావు అని చెప్పి భగవంతుని ప్రార్థన చేశాట. అలా విలపించాడు. కాబట్టి ఇలా స్వగతంగా తాను ఆ తండ్రి ఒక్కడే కనుక ఆయన దాన్ని తనలో తానే చెప్పుకున్నాడు అన్నట్టు బాబా. మళ్ళీ మళ్ళీ భగవంతుడు సృష్టి వ్యధలను అనుభవించుటకు మానవ రూపం ధరిస్తాడు. ఆ ఏకైకుడును నేను. మీకు మీకు మాదిరిగానే నాకు ఒక శరీరం ఉన్నది, మనస్సున్నది. అందువల్ల నాకు ఆకలి దప్పులు అనిపిస్తాయి. కానీ నాకు విశ్వాత్మక శరీరం మరియు విశ్వాత్మక మనస్సు కూడా ఉన్నాయి. మరి అందువల్ల మీ వ్యక్తిగత బాధ నా శాశ్వతమైన విశ్వాత్మక బాధతో పోల్చుటకు ఎందుకు కొరగాదు. నాకు అనంత జ్ఞానం ఉంది. నేను తెలుసుకున్నటకు నా మనస్సును ఉపయోగించే వీలు లేదు. కేవలం నేను తెలుసుకుంటాను. గత ఏ అవతార కాలంలో సైతం ఈ ఆధ్యాత్మిక రహస్యాలను నేను ఎందుకు బహిర్గతపరచలేదు అంటే, అప్పటికి సమయం ఇంకా పరిపక్వత రాలేదు అంటున్నారు బాబా. అందుకే సహవాసుల్లో కూడా బాబా సాధారణ మానవుల్లా ఉండేవారు. నీ ప్రయాణం ఎలా జరిగింది, నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, నీ భార్య అంటే అంటే పరిపూర్ణంగా ఆ పాత్రను పోషించారు అంటారు చూడండి ఇరిచి. అలాగా ఆయన ఒక జ్ఞానాన్ని తప్ప మిగిలినవి ఏవి కూడా ఆయన వాడలేదు. అందువల్ల బాబా ఏం చెప్తున్నారంటే, ఈ అవతారంలో నేను ఎంత అంటే ప్రతిదీ ఆయన విశదపరిచేశారు, ఈ ఆధ్యాత్మిక రహస్యాలన్నీ కూడా. ఇదివరకు అవతారాల్లో ఎందుకు విశదపరచలేదు అంటే, అప్పటికి సమయం ఇంకా పరిపక్వత రాలేదు అంటున్నారు బాబా. భగవత్ వచనములు ఉపభాగంలో అవతారుడు సద్గురువు అనే శీర్షికలో బాబా ఇలా ప్రవచించారు. సద్గురువు అనగా మానవుడు దేవుడుగా అగుట. అందువల్ల మానవుడు దేవుడిగా తయారైనప్పుడు అతను ఎంత మాత్రం ఇక మానవుడిగా ఉండడు. ఒకవేళ అతను మానవుడిగా జీవించవలసి వస్తే అతను నటించవలసి వస్తుంది. మానవుడిగా ప్రవర్తించడం లేదా కనిపించడం చేస్తూ ఏకకాలంలో ఆచరణలో పెడతాడు. అనగా మానవుడి సమస్త గుణగణాన్ని సహజంగా ప్రదర్శిస్తాడన్నమాట. అవతారుడి విషయంలో ఆ చరిత్ర పూర్తిగా భిన్నమైంది.
బాబా అవతారుడు సద్గురువు అని గాడ్ స్పీక్స్ లో చెప్పిన ఈ భగవద్వచనంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. బాలనాడు చెప్తున్నాడు, సద్గురువు అంటే ఒక మానవుడు దేవుడుగా అవడం. దానివల్ల ఏమవుతుందంటే అతడు దేవుడిగా తయారైనప్పటికీ కూడా అతడు ఏంటంటే అతని ఆ దివ్య ప్రణాళిక ప్రకారం అది చేసుకుని వెళ్ళిపోయాక మానవుడిగా జీవించవలసి వస్తే అతను నటిస్తాడు తప్ప మానవుడిగా ప్రవర్తించడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే సద్గురువు పాత్ర అంతవరకేనండి. భగవంతుని నిర్ణయం ప్రకారం ఆ పాత్ర ఏం పోషించాలో అది పోషించేసి వెళ్ళిపోతాడు ఆయన. సద్గురువు విషయంలో అలా జరుగుతుంది. కానీ అవతారుడి విషయంలో అలా కాదు అంటున్నారు బాబా. అవతారుడి విషయంలో ఆ చరిత్ర పూర్తిగా భిన్నమైనది. ఈ తేడా అంతా సద్గురువు అంటే మానవుడు దేవుడిగా మారడం అనే సత్యంలో ఉంది. కాగా అవతారుడు అంటే దేవుడు మానవుడిగా మారడం. అవతారుడు అనే మాట యొక్క పూర్తి అర్థాన్ని గ్రహించడం చాలా కష్టం అని రాస్తున్నారు ఇక్కడ. అంటే భగవంతుడే కిందకి దిగి వస్తాడు అంటారు చూసారా, ఆ కిందకి అలా కిందకి దిగి రావడాన్నే అవతారము అంటారు. కానీ సద్గురు విష్ణు అలా కాదండి, మానవుడు పైకి అంటే దేవుడుగా అవుతాడు, సద్గురువుగా అవుతాడు. కానీ అవతారుడు భగవంతుడు అలా కాదు, భగవంతుడు కిందకి దిగి రావడాన్ని అవతారం అంటారు అని చెప్తున్నారు ఈ డిఫరెన్స్. కానీ దాని అర్థం గ్రహించడం కష్టం అని చెప్తున్నారు ఇక్కడ. మానవుడి అవగాహన ఏదైనప్పటికీ ఉండే అసలు సత్యం మాత్రం అవతారుడు అవలంబిస్తాడు మరియు సద్గురువు ప్రవర్తిస్తాడు. అంటే ఆయన ఆజ్ఞని పాలిస్తాడు తప్ప సద్గురువు అంటూ సొంతగా ఏ నిర్ణయాలు చేసుకోడు. కానీ అవతారుడు మాత్రం అవలంబిస్తాడు అని రాస్తున్నారు ఇక్కడ. 1950 దశకంలో బాబా ఆంధ్ర పర్యటనలో ఒక దర్శన సందర్భంగా నాకు బాగా జ్ఞాపకం ఉన్నంత వరకు బాబా ఒకసారి ఇలా ప్రవచించారు. సద్గురువు సిద్ధాంతం ప్రకారం చెప్పే జ్ఞానం నేను భగవంతుడును, ప్రతి వారు భగవంతుడే, ప్రతిదీ భగవంతుడే. అవతారుడి సిద్ధాంతం ప్రకారం చెప్పే జ్ఞానం అది. నేను భగవంతుడును, మరి నేను ప్రతి వారిగా ప్రతి దానిగా అవుతాను. ఈ ప్రకటనలు నాకు ఇంతకు ముందు సద్గురువుకు అవతారుడికి సృష్టితో ఉండే సంబంధం గురించి ఉండే భ్రమలను తుడిచివేశాయి అని చెప్తున్నాడు బాలనాటు. ఎప్పుడు 1950లో బాబా ఆంధ్ర టూర్లో ఉన్నప్పుడు చెప్పారట. సద్గురువు సిద్ధాంతం ప్రకారం ఏంటంటే చెప్పే జ్ఞానం ఏంటంటే నేను భగవంతుడును, ప్రతి వారు భగవంతుడే, ప్రతిదీ భగవంతుడే అన్నది సద్గురువు సిద్ధాంతం. మరి అవతారుడి సిద్ధాంతం ప్రకారం చెప్పే జ్ఞానం ఏంటంటే నేను భగవంతుడును, మరి నేను ప్రతి వారిగా ప్రతి దానిగా ఉన్నాను. అంటే సద్గురువు ఏం చెప్తాడు, నేను భగవంతుడు మీరు భగవంతుడే అని చెప్తాడు. కానీ అవతారుడు అలా చెప్పట, నేను భగవంతుడును, నేను ప్రతి వారిలో భగవంతుడిని అని చెప్తాట. నేను భగవంతుడను, మరి నేను ప్రతి వారిగా ప్రతి దానిగా అవుతాను. అంటే అవతారుడు అంటే చీమ నుంచి రాయి నుంచి కూడా అంటారు కదా, ఆధ్యాత్మిక త్రోపునిస్తానని. ఒక్క మానవులకే కాదండి, ప్రతి దానికి బాధ్యత వహిస్తాడు అవతార పురుషుడు అని చెప్తారు ఇక్కడ. కాబట్టి నాకు ఇంతకు ముందు సద్గురువుకు అవతారుడికి సృష్టితో ఉండే సంబంధం గురించి ఉండే భ్రమలను తుడిచివేశాయి. నేను ప్రత్యేకించి ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఇంతమంది సద్గురువులు నేను భగవంతుడను అనే స్థితిని అనుభవిస్తూ కూడా అవతారుణ్ణి కీర్తిస్తూ శ్లోకాలు గీతాలు రాయడం ఎందుకని? వారిలో అనేక మంది తమ శిష్యులను వారు గురువు నామాన్ని స్మరించుటకు బదులు అవతారుడి నామాల్ని యంత్రాలుగా వినియోగించమని, మంత్రాల అవతారుడి నామాల్ని మంత్రాలుగా వినియోగించమని ఎందుకు ఆదేశించేవారో అర్థం కాక ఆశ్చర్యపోయాను. సత్ చిత్ ఆనంద ఆధ్యాత్మిక స్థితిని సద్గురువు అవతారుడు ఇరువురు ఒకే విధంగా అనుభవించినప్పటికీ దానిని వ్యక్తం చేయటంలో తేడా వస్తుంది. ఎందుకంటే సృష్టితో వారికి ఉండే సంబంధంలో, విద్యుత్ ధర్మంలో, అధికారంలో మరియు బాధ్యతలో భేదం ఉన్నది అని చెప్తున్నాడా బాలనాటు. ఫస్ట్ లో నాకు చాలా కన్ఫ్యూజ్ గా ఉండేది సద్గురువు భగవంతుడి విషయంలో. కానీ ఈ బాధ్యతలు తీసుకునే విషయంలో ఆ తేడా నేను గమనించాను అని చెప్తున్నాడు ఆయన. ఆంధ్ర దర్శన సమయంలో జరిగిన సంఘటన ఒకటి ఇక్కడ నాకు గుర్తొచ్చింది. అప్పుడు ఆయన ఏలూరులోని ఒక పెద్ద తోట ముంగిట ఉన్న చిన్న కుటీరంలో కొద్ది రోజులు గడిపారు. ఎవరు? మెహర్ బాబా. ఒకరోజు బాబా అనుచరులు ఆయన ఉన్న కుటీరపు వరండాలో ఆయన ముగ్గురు గురువులైన సాయిబాబా, బాబాజాన్ మరియు ఉపాసనీ మహారాజుల గురువులైన సాయిబాబా, బాబాజాన్, ఉపాసనీ మహారాజుల 3 పెద్ద ఫ్రేములు కట్టిన ఫోటోలను అమర్చారు.
బాబా తన గది నుండి బయటకు వచ్చి ఈ 3 ఫోటోలను చూడగానే భక్తి ప్రపత్తులతో అందున్న ప్రతి వారికి వందనం ఆచరించి బాబా ఇలా సౌజ్ఞ చేశారు. సాయిబాబా, నన్ను ఈ సమయంలో నేను ఏమై ఉన్నానో స్థిరంగా చెప్పేటట్లు చేశారు. బాబాజాను నేను ఏమై ఉన్నానో అనుభవించేటట్లు చేసింది. ఉపాసని మహారాజు నేను ఏమై ఉన్నానో తెలుసుకునేటట్టు చేశారు. నేనేమై ఉన్నానో అదే నేనై ఉన్నాను అని బాబా ప్రార్థన చేశారట ఈ సద్గురువులకి. ఆ విషయం చెప్తున్నాడు బాల్నాటు. తన ఆంధ్ర పర్యటనలో తనతో అనుసరించే మహాదవకాశాన్ని బాబా నాకు ప్రసాదించారు. ఈ పర్యటనలో నేను అనేక మహత్పూర్వక సంఘటనలు ప్రత్యక్షంగా చూశాను, విన్నాను కూడా. అందులో కొన్నిటికి దైవాన్వేషకుల అన్వేషణలో వారికి సహాయపడటంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నది. అయితే బాబా ఎన్నడూ అటువంటి సంఘటనలకు ఎటువంటి ప్రాముఖ్యతనివ్వలేదు. సరిగ్గా ఇదే సమయంలో ఒకసారి బాబా ఉత్తర భారతంలోని అలహాబాదును సందర్శిస్తున్నప్పుడు బాబా మండలిలోని ఒకరు డెహ్రాడూన్లోని ఆయన ప్రేమికుల్లో ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ నమ్మలేని విధంగా రక్షింపబడటం గురించి విన్న తర్వాత, ఏం ఇది మహత్తు కాదా అని ఆశ్చర్యపోయాడు. అందుకు బాబా ప్రతిస్పందిస్తూ, ఇన్ని దశాబ్దాల నుండి నా వద్ద సహవాసం చేస్తున్నప్పటికీ నీవు దీనిని మహత్తు అని అంటున్నావా? నేను మహత్తులు చేయను. అలా జరిగే సంఘటనలన్నీ ప్రేమ యొక్క ప్రత్యుత్తరమే. నా స్వీయ ప్రేమ సహజంగా నన్ను ప్రేమించే వారి వైపు తిరిగి ప్రవహిస్తుంది అన్నారు మెహర్ బాబా. ఈ సంఘటన నాకు అవతారుడి మహత్తులకు సంబంధించిన పూర్తి భిన్నమైన విషయాన్ని బహిర్గతపరిచింది. ఈ అవతారుడు సద్గురువుల గురించే బాలనాడు చెప్తున్నారు. అక్కడక్కడ బాబా చెప్పిన ప్రవచనాలు, ఆ బాబా ఈ సద్గురువులు యందు ప్రవర్తించిన తీరు, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే ఆ స్థాయి సాయిబాబా ఏం చెప్పారంటే, నేనేమై ఉన్నానో స్థిరంగా చెప్పారు. బాబాజాన్ అయితే అనుభవించేటట్లు, స్వయంగా నేను భగవంతుని అనుభవించేటట్లు బాబాజాన్ చేశారు. ఉపాసనీ మహారాజ్ అయితే నేనేమై ఉన్నానో తెలుసుకునేటట్లు చేశారు. కాబట్టి నేనేమై ఉన్నానో నేను అదే ఉన్నానని తెలుసుకున్నాను సద్గురువుల వల్ల అని చెప్తున్నారు బాబా. అంతేకాక ఆంధ్రదేశ పర్యటనలో ఒకసారి ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి చెప్తూ, ఉత్తర భారతంలో ఒక అతను అనుకోకుండా ప్రాణాపాయ స్థితి నుండి రక్షింపబడితే ఇది మహత్తు అన్నట్ట ఒకరు మండలిలో ఒకళ్ళు. దానికి బాబా అన్నట్ట, ఇన్ని ఏళ్ల నుంచి నా దగ్గర ఉంటున్నావు, నేను ఏ మహత్తులు ఏ మెరాకిల్స్ చేయనని నీకు తెలుసు కదా, మరి ఎందుకు ఇలా అన్నావు అంటూ, అలా జరిగే సంఘటనలన్నిటికీ కారణం ఏంటంటే అది ప్రేమ యొక్క ప్రత్యుత్తరమే. అంటే ప్రేమే జవాబు చెబుతుంది అని చెప్తున్నారు. అందుకే బాబా మండలి ప్రార్థనలో కూడా అధికాధికంగా పెట్టడానికి గల కారణం అంటే ప్రేమ ఏదైనా చేయగలదు అని బాబా అన్నారు. ప్రేమ వలన భగవంతుడు నీవును కూడా తెలుసుకోగలవు, నా దరికి చేరుస్తుంది అని ప్రేమ గురించి ఈ అవతారంలో చాలా పెద్ద పీఠం వేశారండి ప్రేమకి బాబా. బాబా ఇక్కడ అదే చెప్తున్నారు. నా స్వీయ ప్రేమ సహజంగా నన్ను ప్రేమించే వారి వైపు తిరిగి ప్రవహిస్తుంది అని చెప్తున్నారు. అంటే అది చాలా సహజంగా ఉండాలని మనం 7 రియాలిటీస్ లో తెలుసుకున్నాం. అసలైన యథార్థ ప్రేమ అంటే ఏంటి, యథార్థ నిగ్రహం అంటే ఏంటి అని. బాబా కూడా ఇక్కడ అదే చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుండి నా దగ్గర ఉన్నా కూడా నీకు ఇది మహత్తుగా కనిపించిందా, నేను మహిమలు చేసేవాళ్ళ కనిపించానా అని చెప్తున్నారు బాబా. కాబట్టి నాకు బాలనాడు చెప్తున్నాడు, అప్పుడు నాకు మహత్తు అంటే అవగతమైంది. మహత్తుకు సంబంధించి పూర్తి భిన్నమైన విషయాన్ని బహిర్గతపరిచింది అంటే పూర్తిగా అవగతమైపోయింది అని చెప్తున్నాడు. అవతారుడికి సద్గురుకి డిఫరెన్స్ తెలిసిపోయింది. అవతారుడు ఏం చేస్తాడో తెలిసింది. అంతేకాకుండా అవతారుడు మహిమలు చేయడు, ఆయన ప్రేమే మహిమ చేస్తుందనే విషయం కూడా నాకు బహిర్గతమయ్యింది అని చెప్తున్నాడు బాలనాటు. బాబాతో గడిపిన కాలమంతా కూడా నేను సేకరించింది ఏమంటే, ఒకరి హృదయం అంతా దైవ ప్రేమ కోసం తపించేటట్లు మేల్కొలుపుటే ఆయన చేసే యథార్థ మహత్తు అని అర్థమైంది. ఎంత అద్భుతంగా బాలనాడు చెప్తున్నారు చూడండి. ఆయన ఏ మహత్తు చేయడానికి వస్తారంటే, ప్రతి హృదయం కూడా దైవ ప్రేమ కోసం తపించేటట్టు మేల్కొలుపుతాట. అది ఆయన యథార్థ మహత్తు అంటున్నారు. మహత్తు అంటే ఒక మరణం నుంచి రక్షించడం, ఒక యాక్సిడెంట్ నుంచి రక్షించడం కాదు. మహత్తు అంటే ఆయన ప్రతి ఆత్మకి కూడా ఒక అద్భుతమైన వర్క్, యథార్థ మహత్తు చేస్తాడు భగవంతుడైన అవతార పురుషుడైన మెహర్ బాబా అని చెప్తున్నారు. బాబాతో గడిపిన కాలమంతా కూడా నేను సేకరించింది ఏమిటంటే, అంటే నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఒకరి హృదయం అంతా దైవ ప్రేమ కోసం తపించేటట్లు మేల్కొలుపుటియే బాబా చేసే యథార్థ మహత్తు అని.
మరి ఇప్పుడు ఈ యథార్థ మహత్తు అవతారిని సమాధిలో జరుగుట కొనసాగుతోంది. హృదయానికి హత్తుకుపోయే అద్భుతమైన వింత సంఘటనలెన్నో ఈ సమాధి సందర్శన చేస్తున్న వారిలో చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ అవతారిని సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తి సర్వశక్తిత్వపు చురుకైన సమక్షాన్ని ఆ వ్యక్తి యొక్క హృదయపు రవంత తపనకు సైతం బదిలిస్తూ ప్రతిఫలిస్తున్నాయి. ఎంత అద్భుతంగా ప్రభు యొక్క చర్యని వివరిస్తున్నాడో చూడండి. అది చాలా యథార్థ మహత్తు. ఇప్పటికీ కూడా ఆ మహత్తు పనిచేస్తోంది అని చెప్తున్నాడు. రవ్వంత తపన ఉన్నాట మనలో. రవ్వంత తపన ఉన్నా సైతం బదిలిస్తూ ప్రతిఫలిస్తుంది. అంటే బాబా ఇందాక కూడా చెప్పారు కదా, ఆ సహజంగా నన్ను ప్రేమించే వారి వైపు తిరిగి ప్రవహిస్తాను నేను అని. అలా ప్రవహిస్తోంది ఆయన ప్రేమ. అదే యథార్థ మహత్తు. రవంత తపన ఉన్నా చాలు ప్రేమికుడు హృదయంలో అని చెప్తున్నారు బాల్నాటు. నేను బోధించుటకు రాలేదు కానీ మేల్కొలుపుటికే వచ్చాను. ఈ మాటలు బాబా 1925 జూలైలో పలుకుబడినవి. తన మౌనాన్ని ప్రారంభించుటకు కొద్ది రోజుల ముందు పలికిన ఈ మాటలు ఇప్పుడు ఆ సమాధిలోని పాల రాతిపై చెక్కబడి అవతారుడి అవతరణ యొక్క అవసరమును స్పష్టంగా వెల్లడి చేస్తున్నవి. అనంత శక్తి, జ్ఞాన ఆనందము, సచ్చిత్ ఆనందముల కేంద్రమైన బాబా సమాధిని సందర్శించినప్పుడు మనకు ఉండవలసిన సరైన అవగాహనను అవి మనకు సూచిస్తాయి. ఏది? నేను బోధించుటకు రాలేదు, మేల్కొలుపుటకే వచ్చాను అన్న పదాలుటండి ఆ అనంత శక్తి జ్ఞానానందముల కేంద్రమైన బాబా సమాధిని సందర్శించినప్పుట మనకు ఉండవలసిన సరైన అవగాహన. అంటే భగవంతుడి దగ్గర మనం ఎలా ఉండాలి, ఏం కోరాలి, మనం ఏది తెలుసుకోవాలి అనే అవగాహన కల్పిస్తుంది ఆ అద్భుత సందేశం అని చెప్తున్నాడు బాల్నాటు. సకల సుఖములకు మూలమైన మెహర్ బాబా ఒక పర్యాయం తెలియజేస్తూ విద్యుత్ సౌధము దీనితో సంబంధం ఉన్న వైర్లని పొందికగా అనుసంధింపబడి ఉండేటట్లు జాగ్రత్త తీసుకుంటే అది ఎప్పటికీ ఆగిపోదు. అంటే ఒక పవర్ హౌస్ నుంచి కనెక్షన్ కనుక ఉంటే మన ఇంట్లో బల్బులన్నీ వెలుగుతాయి. ఆ కనెక్షనే లేకపోతే, కాబట్టి ఈ కనెక్షన్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు బాల్నాటు. వినిపించడం లేదండి. అంటే వినిపించడం లేదా? హలో, కొంచెం కొన్ని సెకండ్ల ముందు ఆగిపోయిందండి. ఇప్పుడు వినిపిస్తుందా? హలో, ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే. బాల్నాటు ఏం చెప్తున్నారంటే, మెహర్ బాబా ఈ సకల సుఖాలకు మూలమైన మెహర్ బాబా ఒకసారి దాని గురించి ఇలా చెప్తున్నారట. ఎప్పుడు కూడా ఈ విద్యుత్ సౌధంతో సంబంధమై ఉండండి, ఆ వైర్ల కనెక్షన్ ఉంచాలని చెప్తున్నారు. అదేంటంటే అవతారుడుగా దైవీ మానవుడు సాక్షాత్తు భగవంతుడే అవతారుడిగా వస్తాడు. దైవీ మానవుడే ఆయన ఒక విద్యుత్ సౌధం లాంటి వాడు కాబట్టి ఎప్పుడూ ఆయనతో ఒక కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్ ని జాగ్రత్త చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే ఒక ఆధ్యాత్మిక కుదుపునివ్వడానికి వస్తాడు అవతారుడు ఎప్పుడూ కూడా. కాబట్టి మెహర్ బాబా వ్యక్తిగతంగా ఎంపిక చేసుకుని అక్కడే తన రూపాన్ని కప్పివేయాలని నిశ్చయించినందున ఈ ప్రదేశమును ఒక అంటే దివ్య విద్యుత్ సౌధంగా గుర్తించడం తప్పనిసరి. ఫస్ట్ నుంచి బాల్నాడు చెప్పేది అదే. అది ఒక పవర్ హౌస్, టైమ్లెస్ వన్ మెహర్ బాబా అని ప్రతి చాప్టర్ లోనూ బాబా యొక్క స్థాయిని వివరిస్తున్నానండి. మనం ఏం అడగాలి, మనం ఏం పొందాలి, ఆయన నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఇవే విషయాలు బాల్నాటి మనకు చెప్తున్నాడు. ఇప్పుడు కూడా బాల్నాటి ఏం చెప్తున్నాడంటే, అవతారుడు భగవంతుడు అనేవాడు ఒక విద్యుత్ సౌధం లాంటి వాడని బాబా చెప్పారు అంటే దాని కనెక్షన్ ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నారు. బాబాయే ఎంపిక చేసుకున్న ఆ భౌతిక సమాధి ఉంది కదా, ఆయన సమాధి ఎలాంటిది అంటే ఒక దివ్య విద్యుత్ సౌధంగా గుర్తించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే బాబా ముందే రాయించేశారు, నేను బోధించుటకు రాలేదు, మేలుకొలుపుటకే వచ్చాను. ఆ సందేశం ద్వారా మనకు అవగతం అయిపోవాలి, ఒక అవగాహన కలగాలి అని చెప్తున్నారు. ఈ విద్యుత్ సౌధముతో ఉన్న సంబంధాన్ని పదిలంగా అంటకుండా అట్టి పెట్టుకున్నట్లయితే అట్టివారు తాము ఎక్కడ ఉన్నా ఆయన సమక్షాన్ని అనుభవించగలుగుతారు.
ఈ విద్యుత్ సౌధముతో ఉన్న సంబంధాన్ని పదిలంగా అంటకుండా అంటి పెట్టుకున్నట్లయితే, అంటే దూరంగా ఉంచకుండా పట్టి ఉన్నట్టయితే అని అర్థం ఇక్కడ. ప్రింటింగ్ ఏదో తప్పు పడినట్టు. అట్టివారు తాము ఎక్కడ ఉన్నా ఆయన సమక్షాన్ని అనుభవించగలుగుతారు. ఈ సంబంధమే ప్రేమ మరియు పురాణ పురుషునిగా బాబా యందు నమ్మకం ఉంచుట. ఆ విద్యుత్ సౌధమునకు తన ఆధీనములో అనంతమైన మార్గాలున్నందున బాబా తన ప్రేమను ఎవ్వరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా పంపించగలరు. బాబా ప్రేమను పొందేవారు ఆ విద్యుత్ సౌధముతో తమకున్న బంధం భద్రంగా ఉండేటట్లు జాగ్రత్త పడితేనే ఆయన మార్గదర్శకత్వాన్ని మరింతగా పొందేందుకు సిద్ధపడతారు. అయితే అటువంటి బంధం ఏదీ ఉన్నట్లు కనిపించకపోయినప్పటికీ సమాధిని దర్శించినంత మాత్రం చేత ఇప్పటికీ ఒక ఆశ్చర్యకరమైన అనుకోని శక్తి విడుదలై అవతారిని దివ్యత్వపు అనంత తత్వంతో అది ప్రకంపిస్తోంది. ఆ సమాధిని ఎవరు సందర్శించినా ఎట్టి షరతులు లేని ప్రేమ యొక్క అనివార్యమైన గుర్తును ఆ మూలాధారం నుండి ఆ సమయంలో వారికి తెలిసినా తెలియకపోయినా పొందుతున్నారు అని రాస్తున్నారు. అంటే చాలా మంది కొంతమంది మామూలుగా బాబా లవర్స్, బాబా ప్రేమికులే సమాధిని దర్శించుకుంటారండి. ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని జన్మల పుణ్య భాగ్యంగా వాళ్ళు బాబా ఎవరో తెలియకపోయినా, బాబాని ప్రేమించకపోయినా సమాధిని దర్శిస్తూ ఉంటారు. కానీ అక్కడ కూడా వాళ్ళకి కూడా ఆయన దివ్యత్వం ఎరుక అవుతుంది అని చెప్తున్నారు. అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఈ మధ్యనే రీసెంట్ గా మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళి అసలు ఎంత ప్రశాంతత ఉందో, భగవంతుడు నడియాడాడు ఆ ప్లేస్ లో అని చెప్పి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనకి. అంటే ఆ దివ్యత్వం అలా ప్రసరింపజేస్తూనే ఉంటుంది. అంటే ఒక సూర్యుడు చూడండి, ఒక చోటే కాదు అన్ని చోట్ల ఎలా తన కిరణాల్ని ప్రసరిస్తాడో, భగవంతుడు కూడా వీడు పేదవాడా, వీడు ధనికుడా, అలా ఆయనకి ఎప్పుడు ఉండదు. భగవంతుడి విషయంలో ఆ దివ్యత్వం, ఆ ప్రేమ ఇప్పుడు అలా ప్రసరిస్తూనే ఉంటుంది. నిజంగా అక్కడ అనివార్యమైన గుర్తును ఆ మూలాధారం నుండి ఆ సమయంలో వారికి తెలిసినా తెలియకపోయినా పొందుతారు అని రాస్తున్నారు ఇక్కడ. బాబా జీవితంలో సైతం నిత్యం జరిగిన సంఘటనలు ఒక మౌన మార్గంలో రాబోయే తరాలకు మార్గదర్శకాలయ్యాయి. 30వ దశకంలో ఒకసారి బాబా తన సన్నిహిత స్త్రీమండలితో కూర్చున్నప్పుడు, నేను ఈ రోజున మీకు ఒక పెద్ద ఆశ్చర్యకర విషయాన్ని తెలుసుకోబోతున్నారు అని సౌజ్ఞన చేశారు బాబా. పిమ్మట వారిని కళ్ళు మూసుకోమని మెల్లగా 10 వరకు లెక్క పెట్టమన్నారు. సహజంగా వారు తెలుసుకోవాలన్న జిజ్ఞాస, తత్తరపాటు వారు తహతహలాడుతూ వారంతా తమ కళ్ళను మూసుకుని లెక్కించడం మొదలుపెట్టారు. వారు 10 సంఖ్యకు చేరగానే తమ కనులను మళ్లీ తెరిచి చూసేసరికి మెహర్ బాబా మెల్లగా ఆ గది నుండి బయటకు జారుకుని అక్కడి వారితో ఉండకుండా వెళ్ళిపోయారు. ఏళ్లు గడిచిన తర్వాత అంటే 1969 సంవత్సరంలో మణి ఈ విశేష సంఘటనను గుర్తు చేసుకుని మెహ్రాతో చెబుతూ ఇదే యుక్తిని బాబా మళ్ళీ ఇప్పుడు చేశారు అని వ్యాఖ్యానించింది. ఎంత అద్భుతంగా! అంటే మనం బాబా వెళ్ళిపోయారు అనకుండా భగవంతుడు ముసుగేసుకుని, అవతారుడు ముసుగేసుకుని మళ్ళీ ఆ నిరాకార ఆనంద పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళిపోయాడు అని చెప్పాలి తప్ప భగవంతుడు మరణించాడు అనే మాట మాట్లాడకూడదు అంటారు పెద్దలు. అలాగే ఇక్కడ కూడా మణి ఏం చెప్తోందంటే బాబా అవతార త్యాగాన్ని గురించి ఒక పుట్టండి అంటే 30వ దశకంలో బాబా స్త్రీమణులందరినీ కళ్ళు మూసుకోండి అంటే మనం ఆడతాం కదా, అలాంటి ఆట ఆడించారట. 10 అంకెలు లెక్కట్టండి, ఆ తర్వాత కళ్ళు తెరవండి అని చెప్తే వాళ్ళు ఏం జరుగుతుందో అని చెప్పి చాలా అద్భుతమైన చర్య జరుగుతుందని చెప్పారట. అదేంటో చూద్దామని 10 అంకెలు లెక్కెట్టారు వాళ్ళు కళ్ళు మూసుకుని. తీరా 10వ అంకె లెక్కెట్టి కళ్ళు తెరిసరికి బాబా కనిపించలేదు, నెమ్మదిగా జారుకున్నారట. అలాగే జరిగింది ఇప్పుడు కూడా అని చెప్తోంది మణి. ఆ విశేష సంఘటన గుర్తు చేసుకుని మెహ్రాతో చెబుతూ బాబా ఇదే యుక్తిని బాబా మళ్ళీ ఇప్పుడు చేశారు అంటే మనందరినీ ఆశ్చర్యచకితులు చేశారు అని చెప్తోంది. వారు దానికే నిరీక్షించకుండా ఉన్నప్పుడే ఆయన దొంగిలించారు అని వివరించింది. అయితే దాగుడు మూత అనే ఆ దివ్య క్రీడలో నిజాయితీగా బాబా కోసం ఎదురు చూడడం మొదలు పెడితే నేను ఇక్కడ ఉన్నాను అంటూ బాబా స్వయంగా పిలుస్తున్నట్లు అనిపిస్తుంది అన్నారు సోదరి మణిజ. 1969 ఫిబ్రవరి 7 నుండి బాబా నన్ను పిలుస్తున్నట్లు నా జీవితంలో నేను అనేక సందర్భాల్లో అనుభవించాను.
అంటే బాబా చెప్పినట్లుగా వాళ్ళు కళ్ళు మూసుకున్న తర్వాత బాబా ఎలా అయితే తన కళ్ళ ముందు నుంచి కనుమరుగైపోయారో ఇప్పుడు కూడా ఆయన అలా కనుమరుగైపోయారు. కానీ ఈ నిరీక్షణ అన్నది నిజాయితీగా అప్పుడు ఆల్రెడీ అప్పుడే ఆయన దొంగిలించేశారు మన హృదయాలన్నిటినీ కూడా. ఈ నిరీక్షణ అనేది నిజాయితీగా చేస్తే కనుక బాబా యొక్క స్వరం వినబడుతుంది. నేనిక్కడ ఉన్నాను, నేనిక్కడ ఉన్నాననేది స్వయంగా పిలుస్తున్నట్లు మనం అనుభూతి పొందవచ్చు అని చెప్పారట మణి. అంటే ఆ బాడీ భౌతిక త్యాగం చేసినప్పుడు మెహరాతో మణన్న మాటలు. బాలనాటి కూడా ఏమంటున్నారంటే, నేను 1969 ఫిబ్రవరి 7 నుండి బాబా నన్ను పిలుస్తున్నట్టు నా జీవితంలో అనేక సందర్భాలు నేను అనుభవించానని చెప్తున్నాడు. అవన్నీ ఈ సుసంబద్ధ సంఘటనల అంతరార్థమును తెలుసుకునేటట్లు చేసి, ఆయన కృపతో ఆయన గురించి మరింతగా అనుభవించేటట్లు సహాయపడినవి. బాబా తన ప్రతి ప్రేమికుడు అత్యంత సహజ మార్గంలో సన్నిహితమైన వ్యక్తిగత ప్రాముఖ్యత కలిగి ఆయన భౌతిక రూపం బాహ్యంగా కనిపించకపోయినా ఆయన మనతోనే ఉన్నట్లుగా తెలుసుకునేటట్లు చేస్తారు. అంటే ఒకరికి కలిగిన అనుభవం ఇంకోటి కలగాలని లేదని ఇంకో రకంగా ఉంటుంది. ఒక్కొక్క ప్రేమికుడిది ఒక్కొక్క అనుభవం. రుస్తుంబి ఫల్హాటి కూడా అంటారు, ప్రతి ప్రేమికుడి జీవిత చరిత్ర రాయాలి అంటే కొన్ని గ్రంథాలు రాయొచ్చు అని. అంటే అంత అద్భుతమైన, అంటే మనకున్న సంబంధాన్ని బట్టి ఇందాక చెప్పారు కదా విద్యుత్ సౌధంలా, అలాగా ఆయనతో కనెక్ట్ అయి ఉంటే ఆ వైర్లు ఎలా సంబంధం ఎంత అద్భుతంగా ఉంటుందో బాలనాటి ఇందాక బాబా చెప్పినట్లుగా ఇక్కడ కూడా బాలనాటి ఏమంటున్నారంటే ఆ సంబంధం కనుక సహజంగా, బాబా కూడా అదే అంటారు, సహజ మార్గంలో అన్నారు. ఆ సన్నిహిత సంబంధం గనక అంత నిజాయితీగా సహజంగా ప్రేమతో ఉంటే కనుక ఒక్కొక్కడిది ఒక్కొక్క అనుభవం, అది బాహ్యంగా కనిపించకపోయినా అంటే ఎంత మాటలలో చెప్పలేకపోయినా కూడా ఆ అనుభూతి ఎప్పటికీ ఉంటుంది అని చెప్తున్నారు. కొన్ని కొన్ని చూడండి అనుభవాలు, అనుభూతులు మాటల్లో చెప్పలేం. మనసు మోగైపోతుంది, మాట కూడా అక్కడ పదాలు ఏం పెట్టాలో కూడా తెలియదు. అదే చెప్తున్నాడు, ఒక్కొక్క ప్రేమికుడిది ఒక్కొక్క అనుభవం అవుతుంది. బాబా ఎప్పుడు ఇటువంటి సహజ మార్గాల్లోనే తరచుగా పాఠాలు నేర్పేవారని మణి వ్యాఖ్యానిస్తూ, ఆ సమయంలో ఆయన మనకు ఏదో అత్యంత ప్రధానమైన భావంను చెబుతున్నారని కనీసం మేము గుర్తించలేకపోయేవారమని వాపోయింది. అంటే బాబా తరచు చెప్పేవారు. అంటే తన భౌతిక త్యాగానికి ముందు ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ ముందే నిన్న మొన్న చదివాను నేను. ఆయన ఎవరంటే ఒక టీచర్ కింద ఉంటారు, ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆయనతో బాబా ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు మండలితో అందరితో అన్నట, 1958 నుంచి 1999 మధ్యలో ఒక సంవత్సరం ఒక అంకి చెప్పండి అని అడిగాట, ఒక ఇయర్ చెప్పమని అడిగాట. మండలి చెప్పిన ఏ ఇయర్ కూడా బాబాకి నప్పలేట. ఆఖరికి అతని పేరు చెప్తాను, అతను 1969 అని చెప్పగానే బాబా ఆశ్చర్యంగా నా మనసులో ఉన్న మాటే చెప్పావు అన్నట్ట. అంటే ఆ ఇయర్లో చాలా అద్భుతం జరుగుతుంది, యావత్ ప్రజావళి షాక్ తగులుతుందని చెప్పారట బాబా. ఆ ఇయర్ ఏంటంటే అతను చెప్తాడు, అతను పేరు ఏదో ఉంది, టీచర్ కింద కూడా పనిచేశారు, అతని పేరు నాకు గుర్తు రావట్లే. అది 1969 అని చెప్తాడు. అప్పుడు బాబా అంటారు, నేను అనుకున్నదే నువ్వు ఎలా చెప్పగలిగావు అంటే బాబా 5 రూపాయలు బహుమతి ప్రకటిస్తారటండి. డాకే పాల్కరా? ఎస్, డాకే ఫాల్కర్, జై బాబా. డాకే ఫాల్కరు చెప్తాడండి 1969 సంవత్సరం చెప్పేసరికి బాబా ఆశ్చర్యపోతూ, ఎలా చెప్పగలిగావు అంటే ఎంత ఒబీడియన్సో, ఎంత విధేయతో. తండ్రి, నాకు 5 రూపాయల బహుమతి కలిగించడం కోసం నాకు ఈ ఆలోచన పుట్టించింది నువ్వే అని చెప్తాడు డాకే ఫాల్కరు. బాబా చాలా సంతోషించి ఆలింగనం ఇచ్చి, ఇప్పుడు అసలు విషయం చెప్పు అంటే, బాబా నీకు 1, 7, 9 అంకెలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు, మండలి 1, 9 అంకెలు చెప్పేశారు, 7 అంకె చెప్పలేదు. నాకు ఇయర్ లో 1969 లెక్కేస్తే అండి 25 వస్తుంది, 25 కలిపితే 7 వస్తుంది. కాబట్టి ఆ లెక్క ప్రకారం నేను 1969 అని చెప్పాను అంటే 30వ దశకంలోనే ఎప్పుడో బాబా చెప్పేశారు బాడీ డ్రాప్ చేసేస్తారు ఆ ఇయర్ లోని, మనకి అవగతం కాలేదని చెప్తాడు డాకే ఫాల్కరు. ఇక్కడ మణిజా కూడా అదే చెప్తోంది, ఆయన ఎంతో అత్యంత ప్రధానమైన భావాన్ని చెబుతున్నారనే భావన మేము గుర్తించలేకపోయామని వాపోయింది మణి. 1969 జనవరిలో ఒకనాటి సాయంత్రం మణి నేరో వుల్ఫ్ పుస్తకాన్ని చదివి వినిపిస్తోంది. అంత క్రితం కూడా ఆమె ఆ పుస్తకాన్ని చదివి వినిపిస్తే బాబా ఎంతో మెచ్చుకునేవారు. ఈ సందర్భంలో బాబా విశ్వ కార్యభారం వల్ల భౌతిక బాధ అతి ఘోరంగా తయారయ్యి బాబా ఆరోగ్యం చాలా వరకు పాడైపోయింది. అందువల్ల అప్పుడప్పుడు సాయం సమయాల్లో మెహరాజాదులోని తన గదిలో వాలు కుర్చీలో ఆనుకుని కూర్చుంటే
సోదరి మణిజ బాబాకు చదివి వినిపించేది ఈ పుస్తకం. ఆయన విశ్రాంతిగా ఉన్న కొద్దిపాటి అవకాశాలలో ఇది కూడా ఒక అవకాశం అని చెప్తోంది సోదరి మణిజ. అలా మణి చదువుతుంటే ఆ గదిలోనే మెహరాతో పాటు మరికొందరు స్త్రీలు శిష్యురాళ్ళు కూడా కూర్చుని వింటూ ఉండేవారు. మణి ఒక గొప్ప అనుకరించగల బహుమానం పొందిన అదృష్టవంతురాలు. మనకి సోదరి మణిజ గురించి తెలుసు. ఆవిడ ఏం చెప్పినా కూడా ఆ యాక్షన్లు, హావభావాలు, ఎన్ని పాత్రలు ఉంటే అన్ని పాత్రల డైలాగులు కూడా అలాగే హావభావాలతో ఒక స్క్రీన్ ప్లే చేసేసేదండి ఆవిడ. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆవిడ చాలా, అది బహుమానం ఆవిడ పుట్టుకతో వచ్చిందని చెప్తున్నారు. ఒక గొప్ప అనుకరించగల బహుమానం పొందిన అదృష్టవంతురాలు. ఆమె కథ చదువుతుంటే అందలి పాత్రల కంఠస్వరాన్ని పాత్రోచితంగా అభినయిస్తూ చదివేది సోదరి మణిజ. అర్ఫిది ఒక స్వరం, నీరుది వేరో స్వరం, ఇన్స్పెక్టర్ క్రామర్కు మరో స్వరం. అంటే ఆ పుస్తకంలోని పాత్రల స్వరాలు చెప్తున్నారు ఇక్కడ. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో స్వరం చదివేది సోదరి మణిజ. బాబా తన కుషన్ పడకుర్చీలో సుఖాసీనులై కళ్ళు మూసుకుని కూర్చుని కొద్దిసేపు కాగానే గాఢంగా ఊపిరి పీల్చడం ప్రారంభించేవారు. బాబా నిద్రపోయారనుకుని మణి చదవడం ఆపివేసేది. వెంటనే బాబా బిగ్గరగా చప్పట్లు మోగించి, నీవు ఎందుకు ఆపావు అని సౌజ్ఞని చేశారు. మణి ఆశ్చర్యపోయి, బాబా, నేనిప్పుడు నీకు ఇంతకు ముందు చదివి వినిపించినప్పుడు నీవు ఎంతో ఇష్టపడిన అధ్యాయానికి వచ్చాను. అది నాకు జ్ఞాపకం ఉన్నందున నీవు మళ్ళీ అది వదులుకొనరాదు అనుకున్నాను. నీవు నిద్రపోతున్నందున నేను ఆపాను అంది సోదరి మణిజ బాబాతో. నీవు చదివినంత నేను విన్నాను అని సౌజ్ఞని చేశారు బాబా. బాబా సోదరిగా ఆమెకు ఉన్న సన్నిహిత స్వాతంత్రం వల్ల మణి బాబాను ఇలా అడుగుతూ ఏడిపించింది. బాబా, నేను ఏం చదివానో చెప్పు అంది సోదరి మణిజ. ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా అక్కడ ఉన్న వారందరినీ సంబరమాశ్చర్యాల్లో ముంచి ఆయన నిద్రపోతున్నట్లు కనిపించినప్పుడు మణి చదివినదంతా ఏకరేవుపిడితో బాబా సౌజ్ఞని చేశారు. సర్వాంతర్యామి ఆయన. మణి చేసిన ఆ చిన్న చిలిపితనం చెప్తున్నారు ఇక్కడ. ఆవిడ చాలా అద్భుతంగా ఆ పాత్రలన్నీ చాలా అద్భుతంగా అభినయిస్తూ చెప్తుంది. అలా అభినయిస్తున్నప్పుడు బాబా నిద్రపోతున్నట్టు అనిపించింట. దాంతో ఆపేసింది. వెంటనే బాబా కళ్ళు మూసుకుని ఉన్నా కూడా ఎందుకు ఆపేసావు అని సౌజ్ఞ చేశారు. అంటే బాబా చాలా ఇంపార్టెంట్, నీకు చాలా ఇష్టమైంది, నువ్వు మిస్ అయిపోతావేమో, నేను నిద్రపోతున్నావు కదా అనుకుంటున్నాను అంటే నేను మొత్తం చెబుతానని మొత్తం చెప్పేశారు. అంటే సోదరి మణిజ అంటే చనువుతో బాబాతో అంటుందన్నమాట. అంటే చెల్లెలు కదా, అయితే నేను ఇప్పటిదాకా ఏం చదివానో చెప్పు అంటే వెంటనే ఇంక ఏమీ ఆలోచించకుండా మొత్తం మణిజ ఏం చెప్పిందో అంతా చెప్పేశారు బాబా సౌజ్ఞల ద్వారా అని చెప్తున్నాడు బాలనాటు. మణి మళ్ళీ చదవడం మొదలుపెట్టింది. మళ్ళీ అదే జరిగింది. ఈసారి బాబా నిద్రపోయినట్లు కనిపించడమే కాక ఆయన నిజంగా గురక పెట్టడం ప్రారంభించారు. మణికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. తాను చదవడం ద్వారా బాబాకు నిద్రాభంగం కలిగింపదలుచుకోలేదు మణి. ఏమి జరిగినా సరే అనుకుంటూ ఆమె ఆపేందుకు ఇష్టపడలేదు. కొద్దిసేపు చదవడం సాగించి మెహ్రా తాను మౌనంగా కళ్ళతోనే సంభాషించుకుని తాను ఆపి తీరాలని అంగీకరించింది. ఆమె అలా ఆపగానే బాబా తన వేళ్లతో చిటికెలు వేస్తూ ఆమె చదవడం ఎందుకు ఆపింది అని అడిగారు. పూర్తిగా తానే బాధ్యత వహిస్తూ మెహ్రా అంది, బాబా, నీవు విశ్రాంతి తీసుకుంటున్నావు. నీకు భంగం కలిగించడం మాకు ఇష్టం లేదు. నీకు ఎక్కువ విశ్రాంతి కావాలి బాబా అని బదులు పలికింది మెహ్రా. చదవడం సాగించండి, నా కళ్ళు మూసుకున్నప్పటికీ నేను వింటాను అని బాబా సౌజ్ఞని చేశారు. అంటే సోదరి మణిజ చదవడం మొదలెడుతోంది. మళ్ళీ బాబా మళ్ళీ నిద్రపోతున్నారు. ఇంకేం చేయాలో, ఎలా డెసిషన్ తీసుకోవాలో తెలియక మెహ్రాని అడిగితే మెహ్రా అంది, వద్దొద్దు, బాబా చాలా అలసిపోయారు, ఇంక చదవడం ఆపేయండి. వెంటనే ఆపేసిన వెంటనే బాబా మళ్ళీ సౌజ్ఞలు, ఎందుకు చదవడం ఆపేశావు అంటే ఇంకప్పుడు మణి కాదు కదా, మెహ్రా మాట్లాడింది. ఏమంటోంది, బాబా నువ్వు విశ్రాంతి తీసుకోవాలి, నువ్వు చాలా అలసిపోయావు అంటే లేదు లేదు చదవడం సాగించండి, నేను కళ్ళు మూసుకున్నప్పటికీ కూడా వింటాను అని చెప్పి సౌజ్ఞలు చేశారు బాబా అని చెప్తున్నాడు బాలనాటు. కొద్ది రోజులు గడిచిన పిమ్మట 1969 జనవరి 31 తర్వాత స్త్రీ శిష్యురాండ్లు ఈ సంఘటనను గుర్తు చేసుకుని బాబా తన సహజ మార్గంలో ఈ రెండింటినీ వారికి మరియు అపరోక్షంగా తన అనుచరులందరికీ అమూల్యమైన మార్గదర్శక సూత్రాన్ని భవిష్యత్తు కోసం బహిర్గతపరిచారని తెలుసుకోగలిగారు. ఆయన ఆ సమాధిలో తన కన్నుల దృష్టి మూసుకుని ఉన్నప్పటికీ మనం ఆయనతో సంభాషించడం కొనసాగించి తీరాలి. ఎందుకంటే ఆయన వింటున్నారు మరియు ప్రేమతో బదులు పలుకుతున్నారు కూడా.
నాకు సంబంధించినంత వరకు ఆ తర్వాతే నా స్నేహితుడు ఒకరు మహమ్మద్ జీవిత చరిత్రపైన రాసిన ఒక పుస్తకంలోని ఒక ప్రకరణము చదువుతున్నప్పుడు ఈ విషయం బలపడింది. ఏం చెప్తున్నాడంటే బాలనాటు, ఈ 2 సంఘటనలు కూడా మనకి సమాధి దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆయన ఆ కళ్ళు మూసుకున్నట్టు మనకు అనిపించినా కూడా ఆయన వింటూనే ఉంటారు అని చెప్తున్నాడు. ప్రేమతో బదులు పలుకుతారు బాబా. ఆ భావనతో ఎప్పుడు బాబా కళ్ళు మూసుకున్నారు, బాబాకి వినబడదేమో, బాబాకి తెలియదేమో అనుకోకండి. బాబాకి అన్నీ తెలుసు అని చెప్పి 2 సంఘటనలు మనకి తెలియజేస్తూ ప్రేమతో బదులు పలుకుతారు బాబా సమాధి దగ్గర అని చెప్తున్నాడు బాలనాటు. ఈ విషయాన్ని గురించి మీకు మహమ్మద్ ప్రవక్త సందర్భంలో జరిగిన సంఘటన చెప్తున్నాడు బాలనాటు. ఈ విషయం బలపడింది. ఆ ప్రవక్త అనేక సందర్భాలలో తన సన్నిహితులకు నా కన్నులు నిద్రిస్తున్నా నా హృదయం మేల్కొని ఉంటుంది అని అభయం ఇచ్చాడు మహమ్మద్ ప్రవక్త. అలాగే బాబా దైవ సాక్షాత్కారాన్ని వర్ణిస్తూ గాఢ నిద్రలో సైతం లేశమైన నిద్రపోకుండా మేలుకుని ఉండే స్థితిగా వివరించిన వర్ణనతో ఇది సంబంధించి ఉండవచ్చును. ఏమైనప్పటికీ అవతారిని అనంత ప్రేమ మరియు కరుణ, ఆయన మేల్కొన్న హృదయము శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయి ఆ సమాధిలో తన భౌతిక రూపపు ముసుగుపడుటకు ముందు ప్రకంపించడానికి సమంగా ప్రకంపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు. అంటే ఆయన వెళ్ళిపోయారు, ఆయన మన మాట వినడేమో, మన బాధ తెలియదేమో, మన కష్టాలు తీర్చడేమో అని మనం అనుకుంటామని బాలనాడు చెప్తున్నాడు. అది ఎప్పటికీ శాశ్వతంగా సజీవంగా ఆయన ప్రేమతో బదులు పలుకుతాడు. ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త కాలంలో జరిగిన ఈ సంఘటన ఉంది. ఆయన నా కనుని నిద్రిస్తున్నా నా హృదయం మేలుకుని ఉంటుందని చెప్పాట మహమ్మద్ ప్రవక్త. అలాగే బాబా ఇందాక కళ్ళు మూసుకున్నా కూడా నేను వింటాను అనడానికి రెండిటికి కనెక్షన్ ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి గాఢ నిద్రలో సైతం లేశమైనా నిద్రపోకుండా మేలుకుని ఉండే స్థితి అన్నమాట బాబా స్థితి. కాబట్టి ఎప్పటికీ అలా అనుకోవద్దు. ఆయన ఎప్పుడూ మేలుకున్న హృదయం శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయి ఆ సమాధిలో తన భౌతిక రూపపు ముసుగు పడుటకు ముందు, అంటే ఆ ముసుగు పడడానికి ముందు తర్వాత కూడా ఆయన ఎప్పుడూ ప్రకంపిస్తున్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తుందని చెప్తారు. అందుకే బాబూజీ కూడా అంటారండి ఈ సందర్భంగా, ఈ పుస్తకంలో లేదు కానీ, ప్రతి వాళ్ళు కూడా సమాధి లోపలికి వెళ్ళి చాలా దుఃఖంతో తమ బాధలు కష్టాలు అన్నీ చెప్తారు. ప్రభు యాక్సెప్ట్ చేస్తాడు, అందుకుంటాడు కూడా. ఆ కష్టాలని ఆ బాధల్ని భరించడానికి శక్తిని ఇవ్వడానికో ఆ బాధలు తీయడానికో రెడీగా ఉంటాడు తండ్రి. మీరు అన్నీ చెప్పేసుకుంటారు, కానీ బయటకు వచ్చాక మళ్ళీ ఆ కష్టం నుంచి బయట పడేస్తాడో లేదో బాబా, నా కోరిక తీరుస్తాడో లేదో బాబా అనే అనుమానం అనే సంస్కారాల మూటని మళ్ళీ మోసుకుంటూ కిందకి దిగిపోతాడు ప్రేమికుడు అని చెప్తున్నారు బాబూజీ కూడా. కాబట్టి ఏదైనా ఒక బాధని కానీ దేన్నైనా సరే పాదాల దగ్గర ఆయనకి అర్పించాక ఇంకా దాని గురించి మనం ఆలోచన చేయక్కర్లేదండి. బాబాయే ఆలోచన చేసి ఆ కర్తవ్యాన్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ ఒక్క భరోసా, అంటే ప్రభువు మీద అపారమైన దృఢ విశ్వాసం, దృఢమైన ప్రేమ. అందుకే ఈ 7 రియాలిటీస్ ఎప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ యథార్థంతో బాబాని కనుక మనం ప్రేమిస్తే కనుక ఇలాంటి సంశయాలు ఏమి ఉండవు. ఆయన ఎప్పుడూ ప్రేమగా బదులు పలుకుతూనే ఉంటాడన్న బాలనాటి మాటలకి అర్థం. మరి ఈ అధ్యాయం ఇంతటితో ముగిసిందండి. రేపు ప్రార్థన దివ్య ఉపగ్రహానికి ప్రవేశం అనే చాప్టర్ లోకి మనం రేపు వెళ్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై.